కంగ్రాచులేషన్స్ అందరికీ. బోధనలో ఉన్న విద్యార్థులందరికీ చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు యూజీసీ వారు బోధన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి స్వయం ప్రతిపత్తి ప్రసాదించారు. అంటే అకాడమిక్ ఇయర్ 24-25 నుంచి 28-29 వరకు 5 సంవత్సరాలు స్వయం ప్రతిపత్తి వాళ్ళు ఇచ్చారు. సో యూజీసీ ఢిల్లీ వారు ఇది మాకు ఈరోజే తెలియజేశారు. ఇది డిస్టిక్లో 2వ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఫస్ట్ది గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజు, తర్వాత ఈ బోధన్ డిగ్రీ కాలేజే 2వ కాలేజు. సో గత కాలంగా అన్ని రంగాల్లో విద్యా వసతుల్లో ముందుకు సాగుతూ ఈ కళాశాల గుర్తింపు రావడంలో ఎంతో సంతోషకరం. సో ఈ హోదా వల్ల అకాడమిక్స్లో సౌలభ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే మనము మన సొంత సిలబస్ని తయారు చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధను తన సొంత సిలబస్ని తయారు చేసుకోవచ్చు. అంటే యూజీసీ నామ్స్ ప్రకారం తన సొంత సిలబస్ని తయారు చేసుకోవచ్చు, ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఏదైనా మార్పులు చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకొని, స్వయంగా ఎగ్జామినేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని పేపర్ సెట్టింగ్ కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, లేదా రిజల్ట్ డిక్లరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన కాలేజే స్వయంగా చేసుకోవచ్చు. అలాగే అధ్యాపకులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఎందుకంటే దీనికి ఈ ఆటోనమస్ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు. పిహెచ్డి వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వేరే అదర్ డిగ్రీ కాలేజెస్ నుంచి కూడా పిహెచ్డి హోల్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరుగైన విద్య విద్యార్థులకు అందజేయడంలో మనం ముందుంటాం. అలాగే విద్యార్థులకు మరియు మెరుగైన విద్యను అందించి, అలాగే రిజల్ట్స్ కూడా ఎంత ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీని ద్వారా ఉద్యోగ అవకాశాల కోసము మనం కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో నైపుణ్యమైన కోర్సులను ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం దోస్తు ద్వారా కూడా అవిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం నుంచే దోస్తు ద్వారా ఇంక్లూడ్ చేసుకొని విద్యార్థులకు ఏదైతే అవసరం అవుతుందో, అంటే వాళ్ళ ఉద్యోగాలకు ఏదైతే అవసరం అవుతుందో అటువంటి కోర్సులని మనం ఇంక్లూడ్ చేసుకొని సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అలాగే నైపుణ్య ఆధారిత కోర్సులను కూడా. अस्सलाम वालेकुम। आज खुशखबरी की बात है कि गवर्नमेंट डिग्री कॉलेज बोधन ने ऑटोनमस पोजीशन हासिल कर ली है। तो गवर्नमेंट डिग्री कॉलेज बोधन के स्टाफ, स्टूडेंट्स और बोधन के अवाम के लिए भी खुशखबरी की बात है। जब कोई कॉलेज ऑटोनमस स्टेटस हासिल कर लेता है तो इसको इख्तियार हासिल होता है कि वो अपने सिलेबस में 20% कुछ नया ऐड करना है तो वो ऐड कर सकता है। इसके अलावा हम लोगों को एग्जाम कंडक्ट करने का इख्तियार भी हम लोगों को ही होता है, और एग्जाम का पेपर कहाँ सेट कराना है, किसे सेट कराना है, वो इख्तियार भी प्रिंसिपल और स्टाफ को हासिल होता है। तो मैं बोधन के अवाम से, स्पेशली बोधन के यंग बच्चों से दरख्वास्त करती हूँ, रिक्वेस्ट करती हूँ कि इस साल एडमिशन ले और नए ग्रुप्स को भी इंट्रोड्यूस करना है। बच्चों की जो डिमांड है, लोकल के बच्चों की जो डिमांड है, नए कोर्सेज स्टार्ट करना है, नए ग्रुप्स स्टार्ट करना है। तो इंशाल्लाह प्रिंसिपल सर और हमारे स्टाफ मेंबर्स बारे में सोचेंगे और उस पर अमल करने की कोशिश करेंगे और नए कोर्सेज भी इंट्रोड्यूस करने की कोशिश करेंगे। तो मैं तमाम बोधन वालों से रिक्वेस्ट करती हूँ कि वो अपने बच्चों को हमारे कॉलेज में एडमिशन के लिए लेकर आए, हमारे स्टाफ से रब्त पैदा करे। जज़ाकल्लाह, शुक्रिया सभी का। వీడియో అంటే అందరం చూడాలి, సీరియస్ వీడియో రెండు అధ్యాపకులు ఆశ్చర్యమే లేదు సార్. ఆశ కోసం Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स। अस्पताल में 24 घंटे MRI,
CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।